ఇట్లా జర్నీ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ చేయి జారిందంటే మొబైల్ పోయా కాలు జారిందంటే బండి అబ్బా రోజుకు 10 పొటాలన్నా కోసేస్తుంటారు ఈడ 10 పైన పొటాలని వేసేస్తుంటారు. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. ఈరోజు ఎక్కడ వెళ్ళబోతున్నా? ఈరోజు నిమ్మనపల్లి దర్గా కాడికి పోతా ఉన్నామండి. ఆడ ఏమేమి ఉంది మొత్తం పోయే రూట్లో అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతాం మేము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చూడాలన్నమాట మీరు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక అక్కడ హజరత్ సయ్యద్ షా వలి బాబా, బాషా వలి ఇంకొకరు ఉన్నారు. ఇద్దరి గురించి ఏమి అక్కడ చరిత్ర, ఎందుకు వెళ్తారు అందరూ అనేసి మేము మొత్తం వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి, ఓకేనా? అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దామా? ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడైతే మనం నిమ్మనపల్లి సర్కిల్ నుంచి స్టార్ట్ అయ్యామండి. చూడండి, రైట్ సైడ్ వెళ్తే చిత్తూరు బస్సింకొండ, లెఫ్ట్ వెళ్తే మనకు నిమ్మనపల్లి. ఇక్కడ చూడండి మనకు మున్సిపాలిటీ బోర్డు అయితే ఉంది. ఇక్కడికి మదనపల్లి హద్దు. ఇది కూడా చెట్లు అనుకున్నారండి, ఏడన్నా భద్రం వాటర్ అండి. ఇది మొత్తం వాటర్, ఏడన్నా చెట్లు అనుకుని ఎవరన్నా వచ్చి దిగేశారు. భద్రం పిట్టవాండ్లపల్లి అండి ఇది. ఇక్కడి నుంచి అయితే బోయకొండకు అయితే వెళ్ళిపోతుంది దారి. మనం అయితే ఇటు వెళ్ళిపోతాం. అలాగే ఉండండి, మా ఆయన్ని చూపిస్తాను మీకు అందరికి. అదండి మా ఆయన, ఈయనేనండి మా అజ్జి, ఈయనే. అబ్బో, 1 హ్యాండ్ తో డ్రైవ్ చేస్తున్నారండి, జస్ట్ 1 హ్యాండ్ తో డ్రైవ్ చేస్తున్నారు. హీరో కదా ఆయన, హీరో. ఇవ్వండి ఇక్కడ చాలు కదా, ఇంకా పంట వస్తాయి. సో మన వీడియో అయితే చాలా అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి ఇలాగే. సో రోడ్డు చూపించాలా మనల్ని చూపించాలా అని కన్ఫ్యూజ్ అవుతుంటే సెల్ఫీ స్టిక్ తో అయితే ఈ రోజు ఐడియా వచ్చిందనమాట. ఇలా కూడా చూపించేసి అనేసి. అబ్బా చూడండి, మా హీరో అయితే బండి తోలుతున్నారు, అయితే బాగుంది డ్రైవ్ చేస్తుంటే. ఆ ఉంటే 4 కాస్త సైడ్కి కూడా పైకి ఎక్కిపోయినాయి చూడండి గాలికి. ఎయిర్పోర్ట్ అయితే వస్తుంది. ఎవరైనా మంచి ఆయిల్ ఉంటే సజెస్ట్ చేయండి, మా ఆయనకి సజెస్ట్ చేస్తారా? మంచి ఎంటికలు ఉన్నాయండి. నేను ఒకసారి వీడియో చేస్తాను, ఆయన కరాటీ ఫొటోస్ అన్ని ఉన్నాయి. కరాటీ చేసే టైంలో పెళ్లికి ముందు ఆ వీడియోస్, అది ఫొటోస్ అన్ని ఉన్నాయి. ఒకసారి పెడతాను, మ్యారేజ్ ఫొటోస్ కూడా ఒకసారి చూపిస్తాను నేను ఎప్పుడైనా, చూడండి. సో హెయిర్స్ అయితే చాలా బాగున్నాయి. ఏం చేస్తాడండి, ఆయన కష్టాలు ఎక్కువ అయిపోయినాయి, అందుకని చూడండి. అన్యాయం కదండి ఇది, నేనే వీళ్ళని వేస్తున్నా. లేవు మామూలు విశేషాలే, ఎట్లా చెప్పు. ఇంకా మీ ఊర్లో ఏమైనా కొత్తగా ఏమైనా జరిగాయా? ఏమైనా ఉంటే చెప్పండి. జరిగితే ముందుగా చెప్పేది వ్యూవర్స్ కే, అంతే అంటారా? మరి ఎలాగా ఇప్పుడైతే వెళ్ళిపోదామా నిమ్మనపల్లికి? నిమ్మనపల్లి కట్ట చూపించేద్దాము. సో ఎలా ఉంది ఏమి అనేసి. అక్కడ ప్రకృతి అంటే చాలా గ్రీనరీగా ఉంటుందండి ఈ ప్లేస్ మొత్తము. మనము వెళ్ళి వచ్చేంత వరకు మొత్తం అయితే మనకైతే చాలా అయితే గ్రీనరీనే ఇది కదండి. ఎండాకాలంలో అయితే చాలా బాగుంటుంది. అక్కడ కూడా వాటర్ ఉందండి, మనకు కట్ట అంటాం కదా, అది కట్టకు ఆ పక్క రైట్ సైడ్ అయితే మనకు వాటర్ అయితే ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు పల్లెల్లో అయితే కట్టుకోవాలి ఇల్లు అయితే, ఏమంటారు? అవును, ప్రశాంతంగా ఉండాలా, ఊరు బయట ఉండాలా, నీట్గా ఉంటది, ఎవ్వరి తంట ఉండదు ఇక్కడైతే. బయట అయితే ఏమంటారు? అవును, అందరితో అలసిపోయామండి లైఫ్ లో అయితే, చాలా మందితో జనాలతో ఏగి. సో ఇదేనండి నిమ్మనపల్లి అయితే బోర్డు చూడండి. నిమ్మనపల్లికి ఫైనలీ మనం నిమ్మనపల్లికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మీకేమబ్బా వీడియో అయితే 8 minutes 10 minutes పెడితే అది కూడా పూర్తిగా చూడరు చాలా మంది. 8-10 minutes లో మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వచ్చేసి మీకు చూపించేస్తుంటే మీరు అది కూడా వీడియో స్కిప్ చేసి చూసేస్తారు. మేము ఎంత కష్టపడుకుంటూ వస్తాం. ఇక్కడ చూడండి, ఇట్లా జర్నీ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ చేయి జారిందంటే మొబైల్ పోయా కాలు జారిందంటే బండి పోయా అన్నట్టు మేమైతే వీడియోస్ తీస్తూ ఉంటాము. మీరేమో అలా చూడడానికి కూడా కష్టపడుతుంటారు. ఎలాగో అలా నిమ్మతారు కదా. ఇదేనండి కందుకూరు, అగ్రహారం, చింతపర్తి వెళ్తుంది దారి అయితే. ఇప్పుడు మనమైతే దర్గాకి అయితే రైట్కి తీసుకోవాలన్నమాట. ఎవరు మాము
చిన్నగా వస్తున్నాడు. అక్కడ ఎవరు రైస్ చేస్తున్నాడు, ఎగ్ రైస్. ఏమన్నా కావాలంటే తీసుకోవచ్చండి. ఇక్కడ కోళ్ళు కూడా అమ్మేస్తున్నారు. కోడిని చూస్తే మన వీడియోలో గుర్తొచ్చేస్తాయి నాకైతే. ఏం తీసుకుంటారు? ఏమన్నా అన్ని ఊరు దాటేసినాక ఏమన్నా ఫ్యాన్సీ ఐటాలు ఉన్నాయా? తీసుకుందామా? అక్కడ కూడా ఏం లేదు, అక్కడే ఉంటాయి పదండి. ఏమన్నా ఈయనకి ఏమన్నా కావాలంట డబ్బా తినేదానికి. చూద్దాం ఉండండి. సమోసాలు రెడీ ఇచ్చేసి, మిర్చి వద్దులే. చూడండి, మేమైతే ఇక్కడైతే స్నాక్స్ తీసుకుంటే ఏమన్నా మన బేకరీ కూడా పెట్టేయండి అంటున్నారు. నిమ్మన్పల్లిలో బేకరీ ఇది, దర్గా వెళ్ళే దారిలో. చకోడీలు అయితే చాలా బాగుండాయి. ఈ ఊరేనా మీది? పొలంనేరా? తిరునెల్వేలి. అదే మాటల్లోనే తెలుస్తుంది తమిళనాడు అని. తమిళనాడు వాళ్ళంటే అండి. చూడండి, స్వీట్స్ గీట్స్ అన్ని ఫ్రెష్గా ఉన్నాయి. ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ తీసుకెళ్ళండి. అయితే ఇక్కడ చూడండి అన్ని షాప్స్. ఇవన్నీ ముందు లేవండి, ఇవన్నీ కొత్త కొత్తగా వచ్చాయన్నమాట. ఎలా వచ్చాయండి? కొత్తగా వచ్చినాయి. అవి రాలా, వేరే వాళ్ళు కట్టారు. కొత్త కొత్తగా వచ్చాయండి. అలా అనకూడదు, కొత్త కొత్తగా అనాలి, బాగుంటుంది అనమాట. కొత్త కొత్తగా పెళ్ళయింది అన్నట్టు కొత్త కొత్తగా వచ్చాయి. ఇప్పుడు మనం రైట్ కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్ట్రైట్ కాకుండా రైట్. కందుకూరా? ఓకే, ఇది కందుకూరు వెళ్తుందంట. బట్టలు కూడా ఉన్నాయండి షాప్స్ ఇక్కడైతే. మరి ఇప్పుడైతే ఇక్కడ స్ట్రైట్ కాకుండా మనం లెఫ్ట్ కి అయితే వెళ్ళిపోదామండి, నిమ్మన్పల్లి దర్గాకి. నిమ్మన్పల్లి ఆల్మోస్ట్ దాటేసాం మేము. గంగాపురం రోడ్ ఇది. ఆ రోడ్లో అయితే మనకు లెఫ్ట్ లో అయితే దర్గాకి వెళ్ళే రూటు. ఫైనల్ ఇప్పుడైతే మనం నిమ్మన్పల్లి కట్టకైతే వచ్చేసామండి, సైస్తావల్లి దర్గాకి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఎవరైనా కానీ ముక్కు చేసుకుంటే గన ఇక్కడ నుంచి ఎక్కేసి ఇక్కడ ఏదైనా దారం ఏదైనా తీసుకొని ఆ కడ్డీలు కట్టది కవర్ ఉంటుంది కదా, దాంతో ఏమన్నా కట్టేసి ముక్కు చేసుకొని వీళ్ళు ఇక్కడ నుంచి లాస్ట్ దర్గా వరకు అయితే నడుచుకొని వెళ్ళి చెప్పుకుంటారనమాట. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. ఇక ఏమన్నా హెల్త్ పరంగా ఎవరైనా బాగలేకపోతే గుర్రాలంట ఇలాంటివన్నీ తెచ్చి కట్టడము అక్కడ చూపిస్తాను నేను మీకు. చెట్టుకు కడతారు ఆడంతా, అదంతా చూపిస్తాను. ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుందండి. ఇక్కడైతే ముచ్చి ఇక్కడ నుంచి పిలుచుకొని పోతారు. ఎవరి కోసం అయితే వాళ్ళు మానత్ చేసింటారు, అదే ఎవరి కోసం చేసింటారు ఏమి అనేసి ఇక్కడ నుంచి అయితే వాళ్ళు నడుచుకుంటూ అక్కడ లాస్ట్ వరకు వెళ్ళి అక్కడ హజరతులు ఉంటారు, అక్కడైతే హలాల్ చేసిస్తారు. మళ్ళీ ఇక్కడే వాళ్ళు ఫంక్షన్ లాగా వంట చేసి స్వీట్ చేసి మొత్తం మళ్ళీ ఒకసారి పిల్లలకి ఎంటికలు తీసేసినాక అందరికి నలుగు ఆ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ కి నలుగు అయితే పెట్టి ఇక్కడే ఫంక్షన్ అయితే చేసుకొని పోతారు. సో చాలా బాగుంటుందండి. ఇక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి ముక్కు చేసుకుంటారు కదా, ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు కదా, అప్పుడు ఫస్ట్ ఎంటికలు అయితే ఇక్కడే ఇవ్వాలనేసి ఇక్కడ ఆచారం అండి. అది ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి కదండి, ఎవరు చేసే పని వాళ్ళైతే చేస్తారు, ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. మన పని వచ్చేసి మన యూట్యూబ్ లో మనం వ్లాగ్ ఈ రోజు ఏ వ్లాగ్ చేసాము, మనం వాళ్ళ గురించి ఏం చెప్పాం, ఎందుకు వచ్చాం, ఏం చూపించాం, అందుకనేసి మనం అయితే ఇక్కడైతే చెప్పడం. సో చాలా మంది అంటారు దర్గాలకు వెళ్ళకూడదు అనేసి. సో మనకు అలాంటివన్నీ సెంటిమెంట్స్ ఏం లేవండి. మేము దర్గాలకు అయితే వెళ్తున్నాం, గుడిలకు కూడా వెళ్తున్నాం, మనం వ్లాగ్స్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతిదీ ఎక్కడుంది ఏముంది అనేసి మనం అయితే విజిటింగ్ ప్లేసెస్ చూపిస్తున్నాం కాబట్టి. సో ఎవరు ఏమీ తప్పుగా అయితే అనుకోవద్దండి దయచేసి. వీడియోస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకూడదు, అయితే చూస్తుంటే మీకే అర్థమవుతుంది. సో చూడండి, ఇక్కడ నుంచి మనకు సుమారునే వస్తుందండి మనకు దర్గా. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తారు. ఇంకొకటి, ఎవరైనా గర్భవతులు గనక వాళ్ళ ఫంక్షన్లకు వచ్చినప్పుడు ఎప్పుడైనా మర్చిపోయి గనక ఈ కట్ట ఎక్కుకుంటూ పోతే సో ఫస్ట్ వాళ్ళు ఎంటికలు ఇక్కడే ఇవ్వాలండి. మళ్ళీ అది కూడా ఉంది ఇక్కడ ఆచారము. ఎందుకంటే ఆ ఫస్ట్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉండే వాళ్ళు వస్తారు కదా లేడీస్, వాళ్ళు వచ్చినప్పుడు ఇటు వాళ్ళతో పాటు ఎక్కి వెళ్ళిపోతారు. చాలా మంది తెలియక ఎక్కిపోయినారంటే మళ్ళీ వచ్చి ఇక్కడ పొటాయాలు ఇచ్చేసి అది హలాల్ చేపిచ్చేసి ఇక్కడే ఎంటికలు ఇవ్వాలి ఆ పిల్లోళ్ళకి, ఫస్ట్ పుట్టే పిల్లోళ్ళకైతే. అందుకనేసి అదంతా చూసుకొని అయితే రాండి. లేదంటే పిల్లలు లేని వాళ్ళైతే ఇక్కడైతే మానత్ చేసుకోవచ్చు. మీరు అనుకుంటే గనక ముక్కు అయితే ఖచ్చితంగా తీరుతుంది. అది ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, నేనైతే అక్కడ దర్గా దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే చూస్తూ ఉండండి. ఇప్పుడు చూడండి, మనం దర్గా దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. ఎవ్వరూ లేరండి ఈరోజు అయితే. ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయంటే చూడండి, అబ్బా రోజుకు 10 పొటాలన్నా కోసేస్తుంటారు. ఈడ 10 పైన పొటాలని వేసేస్తుంటారు ఈడ అయితే. ఇప్పుడైతే మనం ఇటు వెళ్ళాలి. ఇక్కడ ఉన్నది కదా, ఇక్కడే అయితే వంట చేసుకుంటారండి అందరూ. ఇక్కడ పొయ్యిలు బయట ఉన్నాయి చూడండి, ఇక్కడంతా వంట చేసుకుంటారు.
అలాగే మనకు ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అవి అమౌంట్ పెట్టే ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. వాటర్ చాలా వస్తుంది ఇక్కడ. ఇక్కడ కూడా ఉంది చూడండి వాటర్. జనాలు ఎవరు లేకపోయినా కానీ బిర్యానీ వాసనలే వస్తున్నాయి ఇక్కడ. ఏమండి కానీ బిర్యానీ వాసనే వస్తుంది ఇక్కడైతే నాకు. సో ఇదేనండి మన నిమ్మన్పల్లి దర్గా అయితే. మామూలుగా ఇక్కడ వచ్చి అందరూ అట బండలు పెట్టారు కదా ఆడంతా కూర్చోవడానికి. ఒక్కొక్కటిగా ఫెసిలిటీస్ బాగా చేస్తున్నారు. ఇక్కడ షాప్స్ అయితే పెట్టారు, జ్యువెలరీ షాప్స్, అలాగే టోపీలంట, మఖనాలంట, ఇవన్నీ ఇక్కడైతే అమ్ముతూ ఉంటారు. ఏమన్నారు? మామూలుగా శనివారం, శుక్రవారం, శనివారం వస్తారు. శనివారం కాదు, శుక్రవారం, ఆదివారం, సోమవారం, బేస్తవారం, శుక్రవారం 4 రోజులు అయితే వీక్లీ వస్తూనే ఉంటారు. 3 days అయితే రారు. బుధవారం, మంగళవారం, శనివారం ఈ 3 రోజులు అయితే ఎక్కువ రారు. వస్తారు ఎవరైనా ఇప్పుడు అర్జెంటుగా అనుకుంటారు రావాలా అనేసి వాళ్ళైతే వస్తుంది. మీద అలిగి వెళ్ళిపోతున్నారు. ఏమండి అంత అర్జెంటా? అవునా? ఇక్కడ కూడా షాప్స్ పెడతారండి చూడండి. అమ్మో నేనే ఎక్కలేకున్నా. మీకు కష్టంగా లేదు? కష్టంగా లేదా? ప్రస్తుతం లేదు. కొద్ది దూరం పోతే ధువా వస్తుంది మా ఆయనకైతే. వాటర్ చూడండి, అబ్బా చాలా ఉన్నాయి. కట్టకాడ నీళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. వావ్ సూపర్ అండి. ఆల్రెడీ చెరువు మొత్తం నిండిపోయింది. అదే మనంతా వానలు వచ్చాయి కదా బాగానే. ఇక్కడ సేరాలు కూడా వదులుతూ ఉంటారండి. ఇక్కడ పెళ్లి సేరాలు తెచ్చి వదులుతారనమాట. ఇక్కడ చూడండి ఆడుండే. अरे नजदीक है नहीं। क्या भाई क्या तो पड़े हैं। हाँ ఓకే అండి. చాలైతే మా ఆయన అడిగి ఒక్కటి ఉందంటే ఒక్కటే ఒక చేప అక్కడ కూడా ఉన్నారు. మనమైతే ఫోటో వీడియో తీసుకొని అయితే వెళ్దాం దర్గా కాడ. ఇక్కడైతే పీసులు కొడతారు. ఇక్కడేనండి హలాల్ చేసేసి ఇక్కడైతే పీసెస్ అయితే కొట్టిస్తారనమాట. ఇక్కడంతా మొత్తం రక్తం అంతా ఇక్కడ ఉంటుంది చూడండి. హలాల్ చేస్తారు. ఈడే వాళ్ళే మనకి పీసెస్ కొట్టిచ్చేస్తారు అనమాట. వీక్లీ 4 times అయితే వాళ్ళే వచ్చి ఇక్కడ ఉంటారు. రేకు షెడ్యూల్ నిర్మాణం ఖర్చు అంటండి ఇది. పాత ముజాఫర్. ఓకే ఇక్కడ చూడండి పేర్లు. హజరత్ సయ్యద్ సాబ్ వలి, హజరత్ సయ్యద్ బాషా వలి ఇద్దరు నేను చెప్పాను కదా, వాళ్ళైతే ఇద్దరు ఇక్కడే ఉన్నారనమాట. ఇదంతా ముందు లేదండి, ఇప్పుడు ఇదంతా బాగా కట్టేశారు. ఇక్కడ జస్ట్ ఒక్క చెట్టు మాత్రమే ఉండింది. ఇప్పుడైతే చాలా బాగా అయితే ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అనగా అంటే ఫస్ట్ జస్ట్ ఒక చెట్టే ఉండింది. చెట్టుకు మాత్రమే ఇక్కడ నమ్మకంగా వచ్చి ఇక్కడైతే సదింపులు అవన్నీ ఇప్పించుకొని ఇక్కడ వాళ్ళు ముక్కులు ఉంటాయి కదా అన్నీ తీసుకొని వెళ్ళేవారు, ముక్కు చేసుకొని వెళ్ళేవారు. ఇప్పుడైతే చాలా బాగా అయితే డెవలప్ అయింది. 18 years బ్యాక్ నేను కూడా వచ్చాను. జస్ట్ చెట్టు ఒక్కటే ఉండింది. అంతకుముందు కూడా చాలా ఘోరంగా ఉండింది. ఇప్పుడైతే వచ్చి వెళ్ళడానికి రోడ్డు గీడు అంతా చాలా బాగా అయితే సౌకర్యం అయితే జరిగిందనమాట. వెళ్దాం ఇప్పుడు. మాషాల్లా చాలా బాగుందండి. ఇప్పుడు చూడండి ఇక్కడైతే కూర్చోవడానికి ఇది ఏంది లేదు, అస్సలు లేదు. చెప్తున్నారా ఏది లేదు అస్సలు ఇక్కడ. ఇప్పుడైతే చాలా బాగా అంటే చాలా బాగా 2 years నుంచి చాలా డెవలప్ అయింది ఇక్కడ. ఇక్కడైతే చూడండి ఇవి అల్మారీలు పెట్టారు కదా. ఇక్కడైతే జానిమాజులు ఉన్నాయి, నమాజ్ చదువుకోవడానికి మఖనాలు పెట్టారు. అలాగే వచ్చేసి ఇక్కడ మనకు ఖురాను, యాసీన్ అన్నీ అయితే పెట్టారు ఇక్కడ చదువుకునే వాళ్ళకి. ఇక్కడ వచ్చి 2 రకాతులైనా నమాజ్ చదివేసిపోతే మంచి జరుగుతుంది అనేసి నమ్మకము. ఎవరైనా కానీ ఏదైనా ముక్కు చేసుకుంటే ఇలా తెచ్చి కట్టేస్తారండి ఇక్కడ. ఇక్కడ తాళాలు కూడా వేసేస్తారు. ఇలా చూడండి ఇట్లా తాళాలు కూడా వేసేస్తారు.
వాళ్ళు అనుకున్నవి జరిగితేనే వాళ్ళు తెచ్చి చేస్తారనమాట. సో ఎన్ని తెచ్చి వేశారు కదా, జరగబొట్టే కదా వాళ్ళు అన్నీ తెచ్చి వేశారు ఇక్కడ. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏమనేసి నాకైతే కామెంట్ చేయండి. మాకైతే ఏం దొరకలేదు. ముందు దొరికేవి ఇప్పుడైతే హజరత్ వాళ్ళు తీసి పెడతారనమాట. అడిగితే వాళ్ళు ఇస్తారు. న్యాజ్ ఏమన్నా ఇచ్చేసి తీసుకోవచ్చు అనమాట. సో ఈ పక్క అయితే ఎంటికలు తీయడానికి అటు వెళ్తారనమాట. గేట్స్ వేసేసారు, నేను చూపిస్తాను ఒకసారి. ఫ్యాన్ కూడా వేసి పెట్టారండి, చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇటు సైడ్ బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి ఇక్కడ ఎంటికలు తీస్తారనమాట పిల్లలకి, చిన్నపిల్లలకి. ఇక్కడ కూర్చొని పుట్టినెంటికలు అయితే తీసేసి ఈడ వేసేస్తారనమాట. నీళ్ళలోకి వేసేస్తారు ఎంటికలన్నీ. వాటర్ చూడండి చాలా బాగుందండి. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది, వ్యూ పాయింట్ ఇక్కడ. సో ఎంతమందికి నచ్చింది ఇది అయితే నాకైతే కామెంట్ చేయాలి. చాలా బాగుంటుందండి. అక్కడ అంతా రాయలు వేసి పెట్టారు చూడండి. అక్కడంతా అదే పిల్లలు ఎక్కువ ఉన్నప్పుడు, పిల్లలే కాదు వాళ్ళ తండ్రులు కూడా కావాలంటే ఏమన్నా ముక్కుకొని ఉంటే కనుక పిల్లలతో పాటు వాళ్ళ తండ్రులు కూడా ఇస్తారు ఇక్కడ ఎంటికలు. ఇదేనండి దర్గా మొత్తం అయితే చూశారు కదా. ఇప్పుడు మనం బయటకైతే వెళ్ళిపోదాం. హజరత్ సయ్యద్ బాషా వలి గారండి ఇక్కడ. ఇప్పుడైతే ఇక్కడ గౌసేపాక్ జెండా కూడా పెట్టారు చూడండి ఇక్కడ. సో ఇదేనండి మన వీడియో. మొత్తం వీడియో చూశారు కదా. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకోసారి కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. మరి వీడియో అయితే చూసింటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోసిన్ అఫీషియల్ వన్యం అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సైసావలి గ్రీన్ హౌస్ చూడండి. మనం ఇక్కడైతే మన వీడియో అయితే ఇప్పటికైతే ఖతం చేసేస్తున్నాం అనమాట. వీడియో అయితే పూర్తిగా చూసేసేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.